టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయోధ్య వెళ్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం అయోధ్య వెళ్లి రాత్రికి అక్కడే బస చేసి రేపు రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు హాజరు కానున్నారు. ఇరువురు నేతలు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరవుతుండటంతో బీజేపీతో పొత్తులపై రాజకీయ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తుతో పోటీ చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు టీడీపీని జనసేన వేడింది. బీజేపీతో కూడా టీడీపీ తెగతెంపులు చేసుకుంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో నిధులు మంజూరు చేయకపోవడం, ఇతర కారణాలతో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. నాడు కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా ఉన్న అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు రాజీనామా చేశారు. ప్రత్యేక హోదా బదులు దానికి సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెప్పి పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం, చట్టబద్దత కల్పించకపోవడం పట్ల టీడీపీ అసంతృప్తికి గురైంది. అప్పటి నుంచి టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు అంతగా లేవు. తాజాగా సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని ప్రకటించారు. ఆ తర్వాత చంద్రబాబు అరెస్టు సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి ఆయన్ను పరామర్శించి బయటకు వచ్చిన వెంటనే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తాజాగా బీజేపీ నేతలు పవన్ ద్వారా చంద్రబాబుతో టచ్ లోకి వచ్చారని తెలిసింది. ఈలోపు 3 పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా చంద్రబాబుకు రామజన్మభూమి ట్రస్ట్ నుంచి ఆహ్వానం అందింది. పవన్ కళ్యాణ్ కు కూడా విశ్వ హిందూ పరిషత్, రామాలయ కమిటీ నేతలు వచ్చి ఆహ్వానం అందజేశారు. ప్రస్తుతం చంద్రబాబు రా కదలిరా కార్యక్రమాల్లో భాగంగా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు హాజరవుతున్నారు. శనివారం నాడు విశాఖ జిల్లా అరకు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో సభలకు హాజరయ్యారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్యకు వెళుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే విమానంలో వెళ్లనున్నట్లు ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. వీరిరువురు కూడా అయోధ్యలో సోమవారం జరిగే రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అక్కడ బీజేపీ నేతలను, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ నేతలను కలవబోతున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కూడా వీరు కలవనున్నారు. ఆహ్వానాలు అందటంతో అయోధ్య వెళుతున్న చంద్రబాబు, పవన్లు ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని రాష్ట్రంలో రాజకీయ నేతలు విశ్లేషణలు చేస్తున్నారు. జనవరి మాసాంతం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవచ్చని కూడా అంటున్నారు.